బిగ్ డే ఆఫ్ మై లైఫ్ విత్ బోత్ సాడ్ అండ్ హ్యాపీ మెమరీస్ అయితే మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసేస్తున్నారు కదా, కంప్లీట్గా చూసేయండి. ఆల్మోస్ట్ నేనైతే సాడ్ మెమరీస్ అన్నీ షేర్ చేశాను. హ్యాపీ మెమరీస్ కొన్ని అయితే నేను ఇందులో క్యాప్చర్ చేసి అయితే పెట్టేశాను. పక్కా వీడియో ఎండ్ దాకా చూసి అలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇందులో మీరు కూడా ఈ వీడియో చూసి మీరు ఎవరైనా రిలేట్ అయితే పక్కకుండా కమెంట్ చేయండి. మ్యాక్సిమం అమ్మాయిలు అందరూ రిలేట్ అవుతారు. బికాజ్ పెళ్లి చేసుకునే ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఈ ఈ వీడియోకి తప్పకుండా రిలేట్ అవుతారు. సో చూసి తప్పకుండా నాకు కమెంట్ చేయండి. సో కంటిన్యూ. హలో వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నా సాడ్ డే అండ్ హ్యాపీ డే ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసేస్తున్నారు కదా, ఇది నా పెళ్లి రోజు. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ పెళ్ళి అయితే మార్నింగే హారతి ఇచ్చేసి ఫంక్షన్ హాల్కి అయితే తీసుకెళ్తున్నారు. నేనైతే ఆ ముందు 2 రోజులైతే అస్సలు పడుకోలేదు. నాకు తెలిసి ఇట్లా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అందరికీ ఆ ఫీలింగే ఉంది అని అనుకుంటున్నాను. ఉంటుంది పక్కా. బికాస్ మన పుట్టింట్లో ఆ రోజే లాస్ట్ డే ఉంటున్నాము అన్న ఫీలింగ్ లిటరల్గా ఇప్పటికి కూడా నేను ఈ వీడియో చూస్తే ఏడుపు వచ్చింది నాకు బాగా. సో ఆ రోజు హారతి ఇచ్చేసి నన్ను ఫంక్షన్ హాల్కి అయితే తీసుకెళ్తున్నారనమాట. సింగిల్గా ఒక్కొక్కళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం, మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఒక్కొక్కళ్ళు అక్షింతలు వేసి అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఫొటోస్ అయితే తీసుకొని అప్పుడు ఊర్లో ఉన్న టెంపుల్స్ కూడా అన్నిటికీ వెళ్ళి అప్పుడైతే మేము ఫంక్షన్ హాల్కి బయలుదేరాము. బట్ ఆ రోజు అయితే నా హార్ట్లో ఉన్నవి చాలా మిక్స్డ్ ఎమోషన్స్. బికాజ్ పెళ్ళి అనేది రియలీ చాలా పెద్దది కదా మన లైఫ్లో. సో అంత పెద్ద ఈవెంట్, దట్టు నేనే పెద్ద అమ్మాయిని మా ఇంట్లో. సో ఫస్ట్ కాబట్టి ఇట్ వాజ్ లైక్, అంటే ఫొటోస్కి స్మైల్ ఇవ్వాలి కాబట్టి తప్పక స్మైల్ ఇచ్చిన స్టేజ్లో అనమాట అది. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరూ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు, అది కామన్. బట్ నేను ఇది ఎందుకు షేర్ చేశానంటే, ఆల్మోస్ట్ పెళ్ళి జరిగే ప్రతి ఒక్క అమ్మాయికి ఆ మిక్స్డ్ ఎమోషన్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఆల్మోస్ట్. సో ఆ ఫీలింగ్ అయితే నేనైతే అసలు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందు నుంచి అలానే ఉన్నా. బట్ ఆ రోజు మాత్రం ఫంక్షన్ హాల్కి బయలుదేరే మూమెంట్ మాత్రం నా ఫేస్లో ఉన్నంత, ఐ వాజ్ లైక్ కళ్ళల్లో నీళ్ళు ఆపుకొని ఉన్నానన్నమాట. ఎందుకంటే ఆ ఇంటికి మళ్ళీ మనం వెళ్ళలేము, ఇప్పట్లాగా ఉండలేము అని ఒక ఫీలింగ్ ఒకటి ఉండిపోతుంది కదా. దాట్ వాజ్ ఇన్ మై హార్ట్. చాలా ఎక్కువ ఉండింది. ఎందుకంటే తెలుసు కదా, మనం పెళ్ళి చేసుకుంటే ఎక్కడ ఉంటాము. అంటే పెళ్ళి చేసుకున్నా కూడా హైదరాబాద్లోనే ఉంటాము. అవన్నీ గుర్తురావు ఆ నిమిషంలో. ఎందుకంటే మనం హాలిడేస్ ఇస్తే డైరెక్ట్గా మన ఇంటికే వెళ్తాం. సో ఇప్పటి నుంచి అటు వెళ్ళాం. అండ్ మనకి అలాంటి డిఫరెంట్ థాట్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటాయి కాబట్టి. సో మోస్ట్ ఎమోషనల్ అండ్ సాడ్ అండ్ హ్యాపీ డే కూడా యాక్చువల్గా చెప్పాలంటే. నేనైతే నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరి పెళ్ళిలో అలా కొంచెం సాడ్గా అయితే చేసుకొని ఉంటారు. నేనైతే ఆల్మోస్ట్ జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి పెళ్ళి అయ్యే వరకు ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ వెరీ సాడ్. స్మైల్ కూడా లేదనమాట నా ఫేస్లో. అంత సాడ్గా ఉన్నానమాట నేను. సో ఏమో తెలియదు ఎందుకో, తర్వాత అనిపించింది అయ్యో అట్లీస్ట్ ఆ ఒక్కరోజు ఉన్నా బాగుండని. బట్ ఇంటర్నల్ ఫీలింగ్, దాన్ని అయితే ఎవరు ఆపుకోలేము కదా. ఇలా ఇండివిజువల్గా ఫ్యామిలీ అందరితో ఒక్కొక్క ఫోటో అయితే దిగేసి, ఈవెన్ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా సిస్టర్స్, మా గ్రాండ్ పేరెంట్స్, మా బాబాయ్ వాళ్ళు, చిన్నమ్మ, వీళ్ళందరితో అనమాట, మమ్మీ డాడీ వీళ్ళందరితో. ఇంకా మళ్ళీ ఎలా ఉంటామో తెలీదు, ఎప్పుడు వస్తామో తెలీదు అన్న ఫీలింగ్లో అందరితో ఒక ఫోటో అయితే దిగేసి మేమైతే బయలుదేరామన్నమాట. కాకపోతే ఈవినింగ్ పెళ్ళంటే ముందే 2 కల్లా ఫంక్షన్ హాల్కి రమ్మన్నారు. బికాజ్ అక్కడికి వెళ్ళాక మంగళ స్నానాలు, పానకాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ నెక్స్ట్ ఊరేగింపు ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే మీరైతే చాలా ఎర్లీగా రావాలి అని చెప్పారు. సో ఆ ఎర్లీగా రావడానికి కూడా ఐ వాజ్ లైక్, నేను చాలా లేట్ పర్సన్ అనమాట. దేనికైనా స్లోగా బయలుదేరదాంలే, కంగారేముందిలే అనే టైప్. కానీ ఆ రోజు మాత్రం నన్ను అందరూ ఫోర్స్ చేసి త్వరగా రెడీ చేయించి ఫొటోస్ తీపించి అప్పుడు బయలుదేరామన్నమాట. కానీ వీళ్ళందరితో ఫొటోస్ దిగి ఇప్పుడు ఆ ఫొటోస్ చూస్తుంటే వాజ్ లైక్ చెప్పలేను అనమాట, అంత సాడ్. ఏమో స్టిల్ ఆ ఫీలింగ్ అయితే నాకు వస్తుందనమాట. ఈ వీడియో చేస్తున్నా కూడా లైక్
వాటర్ అనేవి నా ఐస్లో రోల్ అవుతున్నాయి. అంత హాస్టల్కి వెళ్తేనే ఏడ్చే టైప్ అనమాట నేను. హాస్టల్కి వెళ్తేనే బాగా ఏడ్చేదాన్ని. బట్ స్టిల్ అలా అలా మేనేజ్ చేస్తూ ఉండిపోయేదాన్ని. బికాస్ చదవాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి. బికాస్ మేము మా డాడీకి 2 అమ్మాయిలు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చదవాలి, వీ హ్యావ్ టు గో, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. సో అనుకునే టైప్ అనమాట. సో అలా అయిపోయింది. అలా ఇంట్లోనే కార్ కూడా డెకోర్ చేసేసారు, ఎవరితో చేయించుకున్న ఇంట్లోనే. నెక్స్ట్ మా పెళ్ళికి స్టిక్కర్స్ ఒకటి కొట్టించారనమాట. ఇవి స్టిక్కర్స్. సో ఈ స్టిక్కర్స్ కూడా కార్కి స్టిక్ చేసేసి కార్ అయితే డెకోర్ చేసేసి మేమైతే ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్కి వెళ్ళి అప్పుడైతే ఫంక్షన్ హాల్కి బయలుదేరాము. నాకు తెలిసి పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి మనసులో నాకు తెలిసి ఇన్ని ఎమోషన్స్ అయితే ఉండే ఉంటాయి. బికాస్ బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ నాకు తెలిసి 100% ప్రతి ఒక్క అమ్మాయిలు ఇన్ని ఎమోషన్స్ అయితే పెట్టుకొనే ఉంటారు. బట్ స్టిల్ హ్యాపీగా ఉంటారు. అదైతే చాలా కష్టమైన టాస్క్. ఎలా ఉంటారేమో నాకైతే తెలియదు. బట్ నేనైతే నా ఒరిజినల్ ఎక్స్ప్రెషనే పెట్టాను. బట్ స్టిల్ కొంచెం సాడ్, హ్యాపీనెస్ చాలా అయితే ఉండిపోయాయి, తిరిగాయి చాలా. సో ఆ రోజు మా ఇంట్లో ఎలా అంటే ఇంకా నేను మళ్ళీ రానేమో అన్న ఇది వచ్చేసి ఆ ఇల్లంతా చూసుకొని, మొత్తం ఇల్లంతా చూసుకొని లాస్ట్లో అప్పుడు బయలుదేరామన్నమాట మేమైతే. బయలుదేరాక సో అందరితో దిగేసాం కదా, ఓన్లీ ఆడ గ్యాంగ్ దిగకపోతే ఎలా అని చెప్పి మళ్ళీ ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ అయితే ఒక ఫోటో దిగేసాము. ఫోటో దిగేసాక స్టార్ట్ అయిపోయాము. బట్ నేనైతే నాకు పెళ్ళి అనే దాని మీద చాలా భయం అయితే ఉండింది. ప్రయర్ టు మ్యారేజ్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. బట్ నేను అనుకున్న దానికంటే పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. అంటే నాకు ఫస్ట్ నుంచి పెళ్ళి ఇలా జరగాలి అలా జరగాలని అయితే ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు. ఓకే పెళ్ళి అంటే ఓకే ఓకే చేసుకోవాలి, అంతేగాని పెళ్ళి ఇంత గ్రాండ్గా చేసుకోవాలి అంత గ్రాండ్గా చేసుకోవాలని అయితే లేదు. బట్ స్టిల్ నేను అలా ఏం అనుకోలేదు. బట్ స్టిల్ దానికి డబుల్ త్రిబుల్ అన్నట్టు అంత బాగా జరిగిందనమాట నా పెళ్ళి. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. నేనేమిటి నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంత హ్యాపీగా జరిగినందుకు, అంత బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్టిల్ ఇప్పటికి కూడా చెప్పుకుంటారనమాట నా పెళ్ళి అంత బాగా జరిగిందని. ఈవెన్ ఊర్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా అట్లా చెప్పుకుంటారు. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఈ బయలుదేరే మూమెంట్ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఈ సాడ్ షేర్ చేసుకుంటున్నారు అని. బట్ ఇప్పుడు ఈ వీడియో చూసి నాకు ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సో కాబట్టి సరే ఇట్లాంటి సాడ్ మూమెంట్స్ వై ఆర్ వి నాట్ షేరింగ్ అని అనిపించింది. సో మీ లైఫ్లో కూడా ఉంటాయి కదా, అట్లీస్ట్ రిలేట్ అన్న అవుతారేమో అని చెప్పి అయితే షేర్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మేమైతే చెప్పాను కదా, యాజ్ యూజువల్ ఫ్యామిలీ మొత్తం ఒక కార్లో వెళ్ళిపోయి అక్కడ అన్ని టెంపుల్స్ విజిట్ చేసేసి, ఊర్లో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, మన గ్రామదేవత టెంపుల్ అట్లా 3-4 టెంపుల్స్ ఉంటాయి. అలా టెంపుల్స్ ఎక్కి బయలుదేరిపోయాక కూడా స్టిల్ ఐ వాజ్ లైక్ కొన్ని డేస్ అయితే లిటరల్గా నేను ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాను. పెళ్ళి చేసుకున్నాక ఒక 2-3 డేస్ స్టిల్ కొంచెం ఆ ట్రాన్స్లోనే ఉన్నా. పెళ్ళికి బిఫోర్ అయితే 1 వీక్ ఉన్నాను ఆ ట్రాన్స్లో నుంచి బయటపడడానికి కొన్ని డేస్ అయితే పట్టింది. నాకు తెలిసి మోస్ట్లీ అందరికీ పడుతుంది, ఐ నో దాట్. బట్ స్టిల్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కాబట్టి చేసుకోవాలి కాబట్టి చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇదైతే మా ఊర్లో అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్, చాలా సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్. అనుకున్న కోరిక అయితే పక్కా తీరుతుందని అయితే చెప్తారనమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళిపోయాము. జగదాంబ తల్లి అంటారనమాట. ఆ అమ్మవారి జాతర కూడా చేస్తారు ప్రతి ఇయర్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. పెళ్ళి కాని వాళ్ళు ఇలా చాలామంది ఇక్కడ వచ్చి అభిషేకాలు ఇవన్నీ బాగా చేస్తారనమాట. ఆ టెంపుల్కి కూడా వెళ్ళిపోయాము. డాడీ, నేను, బాబాయ్, మమ్మీ వెళ్ళిపోయి అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్. నెక్స్ట్ అప్పుడు చీరకి కొత్త, అన్నీ కొంచెం డిఫరెంట్ మనకి కొత్త, దాన్ని ఏమంటారు,
కొత్త ఎమోషన్స్ అనమాట. సో కార్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. స్టార్టెడ్ అలా అయితే ఫంక్షన్ హాల్కి బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. ఫంక్షన్ హాల్కి 11 ఐ మీన్ ఆల్మోస్ట్ 2 కల్లా రమ్మన్నారు. సో మేము 11కి అలా బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అన్నీ రెడీ చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్నానాలు ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ నేను జస్ట్ ఇది మాత్రం కంప్లీట్ వీడియో పెట్టా బికాజ్ ఇట్స్ ఆల్ మిక్స్డ్ ఆఫ్ మై మొమెంట్స్ 7 ఇయర్స్ బ్యాక్. సో ఆ మొమెంట్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మాత్రమే ఫుల్గా పెట్టాను. నేను పెళ్ళిది అవన్నీ అయితే ఫుల్ వీడియో షేర్ చేయలేదు. బట్ స్టిల్ కొంచెం ఓవర్వ్యూ గ్లిమ్స్ ఆఫ్ మై పెళ్ళి అయితే నేను ఈ వీడియో కంటిన్యూషన్ పెట్టాను. ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి. నాకైతే మా పెళ్ళి పెళ్ళప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ జరిగాయో కూడా తెలీదు. బట్ స్టిల్ తర్వాత అయ్యాక చూస్తే ఇంత గ్రాండ్గా జరిగిందా, ఇన్ని ఈవెంట్స్ పెట్టారా, ఇన్ని స్టాల్స్ పెట్టారా అనేది తర్వాత తెలిసింది వీడియోస్ చూసాక. బికాజ్ మన పెళ్ళి అప్పుడు మనం అన్నీ చూసుకోము కదా, మన హడావిడిలో మనం ఉంటాము, మన ఈవెంట్స్ అవన్నిట్లో మనం ఉంటాం కాబట్టి అవన్నీ తెలీదు. సో తర్వాత చూసుకుంటే ఇంత బాగా జరిగిందా అని అయితే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇట్ వాజ్ లైక్ వెరీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దోస్ వీడియోస్. ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. అన్ని కార్స్ వచ్చే వరకు వెయిట్ చేసాము. అన్ని కార్స్ వచ్చాక మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఫంక్షన్ హాల్కి మాకు ఒక 1/2 hour to 20 minutes అనమాట, అంతే. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో జరిగింది పెళ్ళి, అంటే ఆ ఊర్లో ఫంక్షన్ హాల్లో జరిగింది. సో ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోగానే అక్కడైతే అలా అవి పెట్టారనమాట పోస్టర్స్ పెట్టాక. సో అక్కడ దిగిపోయి అలా డెకరేట్ చేశారనమాట బయట. సో అలా డెకరేట్ చేశారు బయట. కార్ అయితే లోపలికి వచ్చేసింది, బట్ మేమైతే బయట దిగామన్నమాట. సో కొన్ని కార్స్ ఐ మీన్ అన్ని కార్స్ ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చేసాయి. మేమైతే ఎంట్రన్స్లో దిగి అక్కడ ఐ మీన్ నార్మల్గా అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగేసి అక్కడి నుంచి వచ్చామన్నమాట లోపలికి. ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చాక యాజ్ యూజువల్ ఇక అన్ని ఈవెంట్స్ కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. సో అలా కంటిన్యూ అయిపోయింది. సో ఈవెన్ A to Z పానకాలకి అవన్నీ చేస్తారు కదా, అవన్నీ కూడా మేము మా ఇంట్లోనే చేసామన్నమాట. సో అవన్నీ మన చేతులతో మనం పెళ్ళికి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఐ వాజ్ లైక్ చెప్పాను కదా, వెరీ హ్యాపీ బట్ విత్ మిక్స్డ్ మూమెంట్స్. వెళ్ళిపోతాం మన ఇల్లు వదిలి అని చెప్పి. సో అలా మేమైతే ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చేసాము. నాకు ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటుంటే అరే నేనైనా అట్లా ఉన్నానా అని అయితే అనిపించింది.
నా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ అండ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.